ఇదో కామెడీ క్రైమ్ కథ. ఇందులో ట్విస్టులు పోలీసులకు మతి పోగొట్టాయి. మీరు కూడా ఇది నిజంగా జరిగిందా లేదా అని షాక్ అవుతారు. ఎందుకంటే సినిమాను మించిన క్రైమ్ కామెడీ స్టోరీ ఇది. అంతెందుకు మీడియాకు పోలీసులు చెబుతుంటే అంతా పడి పడి నవ్వారు. ఆ స్టోరీ మీరు కూడా విని ఎంజాయ్ చేయండి. బెంగళూరులోని దొడ్డ బేదరకల్లులో ఉండే అనుపల్లవికి శృంగార పిచ్చి. అనుపల్లవి వయసు 26 ఏళ్లు. ఈమె భర్త నవీన్ వయసు 30. నవీన్ అనుపల్లవి దంపతులకు 2 పిల్లలు. నవీన్ ఇంటి దగ్గర పిండి కారం మిల్లు పెట్టుకున్నాడు. ఆ పనిని భార్యకు అప్పగించాడు. తాను క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. చిన్నపిల్లల స్కూల్కి వెళ్తున్నారు. నవీన్కు అప్పులు లేవు, ఇల్లుంది, సంపాదన కూడా పర్వాలేదు, హాయిగా సాగిపోతుంది. కానీ అనుపల్లవికి శృంగార పిచ్చి అని చెప్పుకున్నాం కదా, ఆ కోరికలు గుర్రాలయ్యాయి. చివరకు తమ కాలనీలోనే ఉండే ఓ పెళ్లికాని కుర్రాడిని పటాయించింది. అతని పేరు హిమవంత్ కుమార్. ఇతను అప్పుడప్పుడు పిండి కోసం కూడా స్కూటర్ మీద అనుపల్లవి ఇంటికి వచ్చేవాడు. అలా వచ్చిన సమయంలో అతనికి ప్రత్యేకంగా ఇంట్లో కుర్చీ వేసి మిగతా వారిని బయటకు పంపి మిల్లు పాడైందని చెప్పేది. హిమవంత్ కుమార్కి కూడా కాస్త అందంగా ఉన్న అనుపల్లవి నచ్చేసింది. ఇద్దరు శృంగారంలో ఆమె ఇంట్లోనే ఎంజాయ్ చేసేవారు. ఇక నవీన్ పాపం పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేసేవాడు. నిద్రలేని రాత్రులు గడుపుతూ క్యాబ్ను నడుపుకుంటూ ఉన్నాడు. అతనికి తన భార్యను మంచి స్థానంలో ఉంచాలని, పిల్లలకు గొప్ప చదువులు అందించాలని కోరిక. కానీ అనుపల్లవికి కామం ఎక్కువై ఒళ్ళు చిమచిమలాడి కుర్రాడితో దుప్పట్లో దుమారం రేపేది. ఇలా 2 ఏళ్ల పాటు రహస్యంగా కాపురం సాగింది. మరోవైపు ఆర్థికంగా నిలదొక్కుంటున్న నవీన్ మరింత కష్టపడడం మొదలుపెట్టాడు. అయితే కుర్రాడి మీద వ్యామోహం పెంచుకున్న అనుపల్లవి జీవితాంతం మనం కలిసి ఉందామని చెప్పింది. దానికి హిమవంత్ కుమార్ కూడా సరేనన్నాడు. నువ్వు నాతో ఉంటే నేను కూడా పెళ్లి చేసుకోను, నీతోనే గడుపుతాను, నీ పిల్లలను నా పిల్లల్లా చూసుకుంటానన్నాడు. మరేం చేద్దామని అడిగాడు. నా భర్త నవీన్ను చంపేద్దాం, అతను లేకుంటే ఈ ఇల్లు మనదే అవుతుంది, ఇంట్లో బంగారం డబ్బుతో పాటు కారు కూడా మన సొంతం అవుతుంది, నువ్వు పెద్దగా పని చేయాల్సిన అవసరం లేదు, మనం ప్రతిరోజు తొలి రాత్రిలా ఎంజాయ్ చేయొచ్చని చెప్పింది. హిమవంత్ కూడా సరేనన్నాడు. ఇక అనుపల్లవి తన భర్త నవీన్ను చంపేందుకు స్కెచ్ వేసింది. ₹1,00,000 ప్రీడి చేతిలో పెట్టి కాంట్రాక్ట్ కిల్లర్స్తో మాట్లాడమని చెప్పింది. హిమవంత్ తనకు తెలిసిన వారి ద్వారా నెలపాటు ప్రయత్నించి 3 ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారి పేర్లు హరీష్, నాగరాజు, ములిగన్. వీళ్లే ఈ స్టోరీకి మూల పాత్రధారులు. వీళ్లు నవీన్ను చంపేందుకు ఒప్పుకున్నారు. కానీ 4 లక్షలు డిమాండ్ చేశారు. చివరకు 2 లక్షలకు ఒప్పందం కుదిరింది. అన్నీ కుదిరితే ఇంకా ఎక్కువే ఇస్తామని చెప్పాడు హిమవంత్. ఇక్కడి వరకు క్రైమ్ స్టోరీ చాలా సింపుల్గా సాగింది. అయితే ఇక్కడ నుంచే అసలు ట్విస్ట్. ఎలా చంపాలో కూడా ఈ బ్యూటీ కిల్లర్ వారికి చెప్పింది. అనుమానం రాకుండా ఉండడానికి మా ఆయన క్యాబ్నే అద్దెకు తీసుకోండి, ఆ తర్వాత దోపిడీ చేసి చంపినట్లుగా సీన్ క్రియేట్ చేయమని చెప్పింది. వాళ్ళు కూడా సరేనన్నారు. అడ్వాన్స్గా 90,000 ఇచ్చింది. మరో 10,000 కూడా చేతిలో పెట్టింది. అది కారు అద్దె, భోజనాల ఖర్చన్నమాట. మిగతా డబ్బు నేను సర్దుతానని హిమవంత్ చెప్పాడు. పని కాగానే డబ్బులు ఇస్తాను, అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేస్తే ఇబ్బంది అవుతుందని చావు తెలివి చూపించాడు. 90,000 చేతికి రాగానే బెంగళూరు నుంచి మైసూరు వెళ్లాలని నవీన్ క్యాబ్ను అద్దెకు మాట్లాడారు. అతను రానన్నా కూడా ఎక్కువ డబ్బులు ఇస్తాము, అర్జెంటు పని ఉందని హరీష్, నాగరాజులు బ్రతిమలాడారు. దీంతో నవీన్ సరేనని ఒప్పుకున్నాడు. జూలై 23, 2021న హరీష్, నాగరాజులు కారెక్కారు. మధ్యలో వారి ఫ్రెండ్ ములిగన్ జాయిన్ అయ్యాడు. ఇక అదే రోజు మధ్యాహ్నం నవీన్కు కూడా దాబాలో భోజనం పెట్టించి ప్రయాణం మొదలుపెట్టారు. దారి మధ్యలో హరీష్కు చెందిన గ్రామానికి కారుని తీసుకెళ్లారు. చిన్న పని ఉంది, చూసుకుని వెళదామని చెప్పడంతో నవీన్ సరేనని కారును వారు చెప్పినట్లే తీసుకెళ్లాడు. ఊరి చివరిలో ఉన్న హరీష్ ఇంట్లో ఎవరూ లేరు. ఆ ఇల్లును వదిలేసి అంతా బెంగళూరులో ఉంటున్నారు. ఆ ఇంట్లోకి తీసుకెళ్లి వెంటనే నవీన్ను కత్తితో బెదిరించి ఒక కుర్చీకి కట్టేశారు. అసలేం జరుగుతుందో నవీన్కి అప్పటికి కూడా అర్థం కాలేదు. హరీష్ వెంటనే తన జేబులోని కత్తిని నాగరాజుకి ఇచ్చి వాడిని చంపేయమన్నాడు. అతను నాకు మూడ్లేదు, నువ్వు చంపురా అని ములిగన్కు పదునైన కత్తి ఇచ్చాడు. ఒక్క వేటుకు పేక తెగిపోవాలన్నాడు. ఇటు ములిగన్ చేయి కూడా వణికిపోతుంది. నా వల్ల కాదు, నేనెప్పుడు ఎవరిని చంపలేదన్నాడు. ఇటు హరీష్కు నేర చరిత్ర ఉన్న హత్యలు చేయలేదు. నాగరాజేమో నా వల్ల కాదన్నాడు. ఇదంతా చూస్తున్న నవీన్కు ఏం అర్థం కావడం లేదు. మరోవైపు చంపడానికి దగ్గరకు వస్తున్న ములిగన్ చేయి వణికిపోతుంది. ఇక నవీన్ మాట్లాడకుండా కర్చీఫ్ను నోటికి కట్టేశారు. నవీన్ ఏమో వద్దని మూలుగుతూ చెబుతున్నాడు. కానీ అతని ఏడుపు, అరుపులు పట్టించుకోకుండా నువ్వు చంపమంటే నువ్వు చంపమని 3 గొడవ పెట్టుకున్నారు. చివరకు మందు తాగితే ధైర్యం వస్తుందన్నాడు ములిగన్. సరేనని 3 మద్యం తాగాలనుకున్నారు. కానీ గ్రామంలోకి మద్యం కోసం వెళితే అనుమానం వస్తుంది. కారు తీసుకుని పక్క ఊళ్ళోకెళ్లి మద్యం తీసుకురమ్మని హరీష్ ములిగన్కు చెప్పాడు. నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, పోలీసులు ఆపితే మొత్తం బయటపడుతుంది, నువ్వే వెళ్ళమని హరీష్కు చెప్పాడు. అయితే ఈలోపు నోట్లో కుక్కిన గుడ్డలు బయటకొచ్చేశాయి.
ఈ మాటలన్నీ వింటున్న నవీన్ నన్ను వదిలిపెట్టమని అరుస్తూ ఉన్నాడు. చివరకు ములిగన్ జాలిపడి, పాపం దాహంగా ఉన్నట్టుంది, మనం పోలేరమ్మకు మేకను బలి ఇచ్చిన కాసిన నీళ్లు పోస్తాం, పాపం రా, మనతో ఎంతో బాగా మాట్లాడాడు, మంచి మనిషిలా ఉన్నాడు, మన దగ్గర చిల్లర లేకుంటే తానే ఇవ్వబోయాడు, నవీన్ చాలా మంచివాడిలా ఉన్నాడు, వీడి పెళ్ళామే పెద్ద బోకు అని చెప్పుకుంటూ నోటికున్న కర్చీఫ్ను పూర్తిగా తీసేసి నవీన్కు మంచినీళ్లు తాగించాడు. నవీన్ కూడా తనను చంపితే మీకేమొస్తుంది, నాకేమీ ఆస్తి లేదు, కావాలంటే కారు తీసేసుకోండి, నాకు 2 పిల్లలున్నారు, ఒక కూతురు ఓ కొడుకు, ఇద్దరూ చాలా చిన్న పిల్లలు, వారి భవిష్యత్తు పాడవుతుందని ఏడుస్తూ చెప్పాడు. ఆ మాటలకు ములిగిన కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక్కడే క్రైమ్ కాస్త కామెడీ అయిపోయింది. అంతేకాదు, కారు డిక్కీలో ఫుల్ బాటిల్ ఉంది, చిప్స్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి, తెచ్చుకొని మీరే తాగండి, కానీ నన్ను చంపొద్దని ప్రాధేయపడ్డాడు. వెంటనే ములిగన్ వెళ్లి కారు డిక్కీలో ఉన్న మందు తీసుకొచ్చాడు. ఖాళీ వాటర్ బాటిల్స్లో మద్యం పోసుకొని ముగ్గురు తాగడం మొదలుపెట్టారు. కొద్దిగా మద్యం మత్తు ఎక్కగానే ములిగన్ నవీన్ చేతికి ఉన్న కట్లు విప్పి తమతో కూర్చొని తాగాలని పిలిచి మందు అతనికి కూడా అందించాడు. నలుగురు మద్యం తాగుతుండగా తనకు సరిపోలేదన్నాడు హరీష్. ఇక నవీన్ వెంటనే ఫోన్ తీసి అదే గ్రామంలోని తన స్నేహితుడికి చెప్పి మరో ఫుల్ బాటిల్ తెప్పించాడు. ఆ తర్వాత గ్లాసులు సోడా తీసుకుని రాగానే అంతా షాక్ అయ్యారు. అతని ఫ్రెండ్ కూడా మందు బాటిల్ ఇచ్చేసి వెళ్లిపోయాడు. నలుగురు ఫుల్లుగా తాగుతూ, నీ పెళ్ళాం పెద్ద బోకు, అది దాని లవర్, నిన్ను చంపమని మాకు 2 లక్షలు ఇస్తామన్నారు, ఇలాంటి పెళ్ళాంతో ఎలా కాపురం చేస్తున్నావని తిట్టారు. నవీన్ మాత్రం నా భార్య మంచిది, కాకపోతే కాస్త కామపు పిచ్చి ఉందని ఒప్పుకున్నాడు. మరైతే నిన్ను చంపాలా వద్దా అని పర్మిషన్ అడిగాడు ములిగన్. వద్దన్నా, నన్ను చంపితే ఏమొస్తుంది, మీకు 4 లక్షలు ఇస్తాను, ఎవరినీ చంపొద్దు, మీ మీద కేసు కూడా ఉండదు, నా ప్రాణం కూడా నిలబడుతుంది, పీస్ఫుల్గా సెటిల్ చేసుకుందామన్నాడు మత్తులో ఉన్న నవీన్. ముగ్గురు సరేనన్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత 15 రోజులు అదే ఇంట్లో ఉండి ఈ నలుగురు పేకాట ఆడుతూ మందు తాగుతూ మజా చేసుకుంటున్నారు. అది కూడా అనుపల్లవి హిమవంత్ ఇచ్చిన 90,000తో. మొత్తానికి నవీన్ వారికి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఆ ఇంట్లో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. జూలై 30వ తేదీన హరీష్ ఫోన్ ఆన్ చేయగానే హిమవంత్ నుంచి కాల్ వచ్చింది. పని అయిపోయిందా లేదా అంటూ సీరియస్ అయ్యాడు. మరోవైపు ఇటు హరీష్ కూడా సీరియస్ అయ్యాడు. పని మొత్తం కంప్లీట్ అయింది, మిగతా డబ్బులు పంపమని అడిగాడు. కానీ నాకు ప్రూఫ్ కావాలని కోటా శ్రీనివాసరావు లెవెల్లో అడిగాడు హేమవంత్. సరే, నీకు ఫోటో పంపగానే నాకు డబ్బులు ఇవ్వాలనడంతో సరేనన్నాడు హేమవంత్. ఓ గంట తర్వాత బేకరీకి వెళ్లిన ములుగన్ టమాటో కచప్ తీసుకొచ్చాడు. నవీన్ను పడుకోబెట్టి పీక మీద టొమాటో కచప్ పోసి చనిపోయినట్లు పడుకోమన్నాడు. నవీన్ బ్రహ్మాండంగా యాక్ట్ చేసి జులైలో అల్లు అర్జున్లా పర్ఫార్మెన్స్ చేశాడు. దానిని ఫోటో తీసి అనుపల్లవి హిమవంత్కు పంపించారు కిరాయి హంతకులు. నవీన్ ఫోటో చూడగానే అతను చనిపోయాడని మజా చేసుకున్నారు. కెచప్ను బ్లడ్ అనుకున్నారు పుష్పాలు. ఆ వెంటనే ములిగన్ వచ్చి బ్యాలెన్స్ అమౌంట్తో పాటు బెంగళూరులో వారానికి సరిపడా మందు స్టఫ్ తీసుకుని వెళ్ళాడు. అయితే హేమవంత్కు భయం ఎక్కువైంది. ఎందుకంటే నవీన్ సోదరి పిన్యా పోలీస్ స్టేషన్లో మా అన్న కనిపించడం లేదు, ఫోన్ కలవడం లేదు, మా వదిన సాకులు చెబుతోంది, మాకు మా వదిన మీద అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అనుపల్లవిని ప్రశ్నించారు. దీంతో ఆమె కాల్ డేటా చెక్ చేయగా హేమవంత్ పేరు బయటకొచ్చింది. ఇటు హేమంత్ వణికిపోయాడు. అనుపల్లవి కాల్ డేటా ద్వారా తాను దొరికిపోతానని బాగా భయపడిపోయి ఆగస్టు 1, 2022న రాత్రి తన ఇంట్లో భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు హేమవంత్. ఇక అతను ఎందుకు చనిపోయాడో అతని తల్లిదండ్రులకు కూడా అర్థం కాలేదు. మంచి ఉద్యోగం లేదని చనిపోయి ఉంటాడని భావించారు. ఈ ట్విస్ట్ ఇలా ఉంటే హిమవంతు నుంచి మరికొన్ని డబ్బులు లాగాలనుకున్నారు కిరాయి హంతకులు. మరో 1 లక్ష అడుగుదామని ములిగన్ అతనికి ఫోన్ చేశాడు. అతని ఫోన్ను ఇంట్లోని బంధువు లిఫ్ట్ చేశాడు. హిమవంత్తో మాట్లాడాలని అడగ్గా మీరెవరన్నాడు అవతల వ్యక్తి. తాను హిమవంత్ ఫ్రెండ్నని చెప్పడంతో అతను ఉరేసుకొని చనిపోయాడని బోరన విలపిస్తూ చెప్పాడు ఆ వ్యక్తి. అంతేకాదు, దశదిన కర్మకు రావాలని కూడా కోరాడు. మీ స్నేహితులకు కూడా చెప్పమని ఫోన్ కట్ చేశాడు. షాక్ నుంచి తేరుకొని హిమవంత్ ఆత్మహత్య చేసుకున్నాడని నవీన్కు చెప్పాడు. దీంతో నవీన్ను ఇంటికెళ్లమని కిరాయి హంతకులు చెప్పడంతో కారు వేసుకుని ఆగస్టు 2న ఉదయమే వెళ్ళిపోయాడు. వెళుతూ పిల్లలకు చాక్లెట్లు, ఆట బొమ్మలను కొనుక్కొని వెళ్ళాడు. ఇంట్లో దిగాలుగా బాయ్ ఫ్రెండ్ చనిపోయాడని అనుపల్లవి ఏడుస్తూ కూర్చుంది. ఇటు భర్త చనిపోయాడు, మరోవైపు లవర్ చనిపోయాడనే బాధలా ఉంది. కానీ ఎదురుగా చూస్తే నవీన్ కనిపించడంతో ఆమెకు కరెంటు షాక్ కొట్టినంత పనైంది. భార్య ఏడుపు నటిస్తూ ఇన్నాళ్ళు ఎక్కడికెళ్ళావని మీదపడి బోరుమంది. నవీన్ తన భార్య డ్రామాను చూసి బాధపడ్డాడు, కానీ పిల్లలను చూసి మురిసిపోయాడు. అయితే పిన్యా పోలీస్ స్టేషన్లో నీ మీద మిస్సింగ్ కేసు ఉందని భార్య చెప్పడంతో వెళ్ళాడు నవీన్. అక్కడ మొత్తం కథను పోలీసులకు చెప్పాడు క్యాబ్ డ్రైవర్ నవీన్. ఆ స్టోరీ విని పోలీసులు షాక్ అయ్యారు, ఒకంత నవ్వుకున్నారు. కానీ బాయ్ ఫ్రెండ్ హేమవంత్ చనిపోవడం ఈ నేరంలో పెద్ద ఘోరం. ముందు నవీన్ భార్యను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాత హరీష్, నాగరాజు ములిగిన్లకు ఫోన్ చేసి స్టేషన్కు రావాలి అనడంతో వెంటనే వచ్చి వారు కూడా లొంగిపోయారు.
అక్కడే నవీన్ వారిని హత్తుకున్నాడు. సార్, వీళ్లను, నా భార్యను వదిలేయండి. నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. వీళ్ళు కూడా నన్ను చంపలేదు కదా అనడంతో పోలీసులు షాక్ అయ్యారు. అలా ఉండదు, హిమవంత్ వీరి కారణంగానే చనిపోయాడు. నీ భార్య నీ హత్యకు ప్లాన్ చేసి నీ డబ్బులే ఇచ్చిందని కేసు నమోదు చేశారు పోలీసులు. ఇది హత్యాయత్నంతో పాటు హిమవంత్ చనిపోవడానికి కారణం నీ భార్యే. కేసు తప్పదన్నారు అధికారులు. బంధువులంతా బ్రతిమలాడడంతో తన భార్య మీద కేసు పెట్టొద్దని, తాను మంచిదని లిఖితపూర్వక లేఖ ఇచ్చాడు. పోలీసులు మాత్రం ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని చెప్పారు. ఈ స్టోరీని మీడియాకు పోలీసులు చెబుతుంటే అందరూ తెగ నవ్వుతున్నారు. కానీ వారి ఫోటోలను మీడియాకు ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించారు. ఇక ఈ వార్త ఇప్పుడు కర్ణాటకలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది హత్య చేద్దామనుకుని కిడ్నాప్ చేసి మరీ తీసుకెళ్లారు. క్లోజ్ ఫ్రెండ్స్ అయితే తిరిగొచ్చారు. కానీ ఒక ఆత్మహత్యతో పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.